దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో అనేకమైన వాటిలో మనం పాలిభాగస్తులుగా ఉంటున్నాం. ఇంగ్లీష్ లో పార్ట్నర్షిప్ అంటారు. అంటే ఒకరితో ఒకరు ముడిపడి అందులో నాకు భాగం ఉన్నది, ఇందులో నాకు భాగం ఉన్నది, అందులో నాకు పాలు పంపులు ఉన్నాయి, ఇందులో నాకు పాలు పంపులు ఉన్నాయి. ఎవరైనా చేయకూడని పని చేసినప్పుడు వాటిని చూస్తే అందులో పాలు పంపులు ఉన్నట్లు. అంటే ఎవరినైనా మర్డర్ చేసేటప్పుడు అనగా చంపివేసేటప్పుడు చూసిన వ్యక్తి కూడా సాక్షిగా పాలిభాగస్తుడు అని తీసుకుంటారు ఆ వ్యక్తిని. అలాగున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మనము దేనిలో పాలిభాగస్తులమై ఉన్నాము? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనములో ఇలాగ వ్రాయబడింది. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనుకుము. అంటే ఈ లోకములో అనేక మంది మనలను ప్రేరేపించేవారు ఉన్నారు. అనగా ఈ లోకములో పాపం చేసేవారు అనేక మంది ఉన్నారు. అయితే మనలను కాస్త దగ్గరికి వచ్చి ప్రేరేపించేవారు కూడా ఉన్నారు. అంటే అటువైపు వెళదాము, ఇటువైపు వెళ్దాము, అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, అది చేద్దాము, ఇది చేద్దాము అని కొన్ని చెడు కార్యాలకు ప్రేరేపించేవారు కూడా ఉన్నారు. అంతేకాదు కొందరిని మనము మోసం చేసి మోసం వల్ల సంపాదిద్దాం, లాభాన్ని సంపాదిద్దాం, కొందరిని నష్టపరచుదాము, కొందరిని అనేకమైన బాధల్లోకి కృంగేలా చేద్దాము అని స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇదిగో నీకు నాకు ఒకటే సంచి, మనమందరము కలిసి ఒక్కరిగానే ఉండి మనమందరము కలిసి చేద్దాము అనే వారు కూడా ఈ లోకంలో అనేక మందిని చూస్తున్నాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో ఇలా వ్రాయబడింది. నీవు మాతో పాలివాడయుండుము, మనకందరికి ఒకటే సంచి ఉండును. నీవు మాతో పాటు పాలివాడయుండుము అంటే మాతో కలుసుకొని ఉండుము, పాలివాడిగా జీవించు, సగము నీకు సగం మాకు అని అంటూ మనందరికీ కలిసి ఒకటే సంచి అని నేటి కాలంలో ఉన్న పాపులు పరిశుద్ధులుగా జీవించే వారిని కూడా ప్రేరేపిస్తున్నారు అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో ఇలాగ వ్రాయబడింది. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అటివారితో పాలివారై యుండకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, అపవిత్రులైన, లోబి అయినను అనగా ఏదో ఇస్తే లేదా చేస్తే అటువంటి వారికి లోబడి వారి మాట విని పాపం చేయటానికి కూడా లోనైపోయేవారు కూడా అనేక మంది ఉన్నారు. అటువంటి వారికి లోబడి నీవు పాలిభాగస్తుడు అయితే దేవుడు అంటున్నాడు, క్రీస్తు యొక్క పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాలేవు. వ్యభిచారులైనను, అపవిత్రులైనను అనగా పాపము చేసే వారితో అయినను, అలాగే విగ్రహారాధన చేసే వారితో అయినను, లేక లోకములో ఉన్న వాటిని ఆశించి లోబడి లోకానికి లోబితోనైనను అటువంటి వారితో నువ్వు పాలిభాగస్తుడిగా ఉంటే పరలోక రాజ్యము నీకు వర్తించదు అనగా పాలివారై ఉండకుము అని తెలియచేస్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు నేను పరలోక రాజ్యములో చేరాలంటే నీవు దేవునితో పాలిభాగస్తుడివై ఉండాలి అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ వ్రాయబడింది. కాబట్టి నీవు మన ప్రభువు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలివాడై యుండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సువార్త శ్రమ అనుభవం కలిగిన వాడివై అందులో పాలివాడై యుండుము అనగా
దేవుని పని చేసే అందులో పాలివాడయ్యుండుము అని దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. మరి నీవు నేను దేనిలో పాలిభాగస్తులుగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పాపములో పాలిభాగస్తులుగా ఉన్నావా? త్రాగుబోతులతో పాలిభాగస్తులుగా ఉన్నావా? చెడు వ్యసనాలు చేసే వారితో నీవు పాలిభాగస్తులుగా ఉన్నావా? నీవు పాలిభాగస్తులుగా ఉండి ఒకటే సంచిగా ఉండి ఒకటే స్నేహితులుగా ఉండి అందరితో కలిసిపోయి పాపములో మునిగి తేలుతూ అందులో పాలిభాగస్తుడిగా ఉన్నావా? జాగ్రత్త, ఒక్కసారి ఆలోచన చెయ్యి. మరణించిన తర్వాత నీకు దేవునితో పాలిభాగస్తుడుగా లేకపోతే, ఆయనతో సహవాసం లేకపోతే నీకు పరలోకములో పాలిభాగస్తుడిగా ఉండుటకు అవకాశం లేదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి దేనిలో పాలిభాగస్తుడుగా ఉన్నాము? దేవునిలో పాలిభాగస్తులుగా ఉందాం. దేవుడు ఇచ్చే మోక్షములో పాలిభాగస్తులుగా ఉందాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవా, మీకే స్తుతులు స్తోత్రం నాయనా. మేము దేనిలో పాలిభాగస్తులుగా ఉన్నామో ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి, ఈ లోకంలో అనేకమైన వాటితో పాలిభాగస్తులమున్నా అన్నీయూ వ్యర్థమేనైనా, అయితే నీతో మేము పాలిభాగస్తులుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. నీతో పాలిభాగస్తులుగా మేము లేకపోతే మోక్షము లేదు తండ్రి. మేము నరకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నామని మరొకసారి తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.